మీరు ఏమైనా కళ్ళు తాగాలనుకున్న వాళ్ళు ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని తాగచ్చు. అంకుల్ నమస్తే. నమస్తే నమస్తే. అంకుల్ తాటి చెట్టు మీద బిల్డింగ్ ఉన్నా. అంగన్వాడి నుంచి వెళ్ళి మనం రేషన్ షాప్కి వచ్చినాము కదా. లడ్డు లడ్డు కావన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. టైం వచ్చి 8:39 అవుతుంది. జున్ను ఇంకా స్కూల్కి పోతుంది, రెడీ కాలేదు. చూసారా, కారణం ఏంటంటే నేను రాత్రి కాదు, నేను ఇవాళ మార్నింగ్ 4 o'clock మీ ఇంటికి వచ్చినాము. దానివల్ల నిద్ర పోలేదు, జున్ను పోలేదు, విన్ను పోలేదు. సో లేట్ అయిపోయింది అనమాట. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసారు చూసారు కదా, ఇగో డ్రెస్లో 4 గంటలకు వచ్చి నిద్ర పోకుండా ఫోన్ పట్టుకొని ఇట్లా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. సరే, అవి ముసి నవ్వులు నవ్వుతున్నాడు, ముసి నవ్వులు నవ్వుతున్నాడు. అయ్ ఓయ్ ఇటు చూడు, నిద్ర పోకపోయినా కూడా ఫోన్ పట్టుకొని ఎట్లా ఆడుతున్నాడు మార్నింగ్ వచ్చేసి. సో మేము రెడీ అయిపోయింది, జున్ను రెడీ అయ్యాడు. ఇంకా ఫాస్ట్ వెళ్తున్నాం. ఇంకా చూడండి, జున్ను రెడీ అయ్యాడు, మొత్తం హెయిర్ అంతా ఖరాబ్ చేసేసుకున్నాడు. సో టైం అయింది, ఇవాళ ఎగ్జామ్ ఉంది జున్నుకు. సూర్యుని ఎండ ఇంట్లో పెడదాకా పడుతుంది. మంచు పొగతో పాటు సూడు వేయించి ఉన్నాడు అనమాట. బయట చల్లడి పిల్లగాలు అంటారు కదా, అవి ఇస్తున్నాయి. చిన్న చెట్లు వదులుతున్నాయి మొత్తం కంప్లీట్లీ. నార్మల్ వాతావరణం బయట. ఫ్రెండ్స్, మనిషికి అదృష్టం అనేది జస్ట్ ఎట్లా అంటే కత్తి మీద ఇటు ఒకసారి అటు ఒకసారి ఉంటుంది కదా, అట్లా ఉంటుంది అనమాట. కత్తి మీద సాము ఉంటారు కదా, అదృష్టం కూడా కత్తి మీద సాము లాగా ఉంటుంది అనమాట. రండి, జున్ను స్కూల్ లేట్ అయిపోయింది బయట, తొందరరా. కమాన్ నేను కిందికి వెళ్తున్నా, మీరు రండి. జున్ను బ్యాగులు అయితే ఫుల్ బరువు అయిపోయినాయి. ఇప్పుడే ఎగ్జామ్ స్టేషన్స్ అని పెట్టేసి ఇచ్చారు. ఫుల్ గాలి వస్తుంది. బండి జున్ను వస్తున్నాడు. టైం వచ్చేసి 8:48. ఇంకా రావట్లేదు, స్కూల్ టైం అయింది. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock దాకా ఇంటికే వచ్చాను మేము, నిద్రనే పోలేదు. సో నిద్రకి లేవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట జున్ను ఈరోజు. అందుకొరకే స్కూల్కి లేట్ అన్నా పర్లేదని చెప్పేసి మేము స్కూల్లో వెళ్తున్నాం. దా జున్ను, కమాన్ ఫాస్ట్. జున్ను వచ్చేసాడు ఫైనల్గా. టైం 9:42. మనం డిమార్ట్ పక్కన ఉన్న గల్లీలోకి వచ్చాను. చూసారా, స్కూల్ స్టార్ట్ అయినాక గల్లీలు మొత్తం నిర్మానుష్యంగా మారుతున్నాయి అన్నమాట. ఇంత సిటీలో కూడా ఒక్క మనిషి కనిపించట్లేదు. ప్రజెంట్ అయితే మా అన్నయ్యని కలవడానికి వెళ్తున్నాను. నేను డిమార్ట్ పక్క నుంచి స్ట్రైట్గా వచ్చేసాను. సో మళ్ళీ అన్నయ్యని కలవడానికి వచ్చాను అనమాట. జున్ను స్కూల్లో దించాను. అండ్ ఒక ఇల్లు ఉంది అమ్మడానికి. ఆ ఇల్లు కావాలంటే వరప్రసాదవరం చాలాకి వెళ్ళి చూడండి. మీకు ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఆ చాలాకి వెళ్ళి అందులో ఇల్లు ఉంటుంది చూడండి. ఇంకా బయలుదేరుతున్నాం. ఒకప్పుడు ఏరియాలో ఎట్లుండే, ఒకప్పుడు ఏరియాలో ఎట్లా అయిపోయినాయి. సీతారాంపూర్ ఏరియా అంతా కూడా ఎట్లా మారింది చూసారు కదా. లొకేషన్ అంతా కూడా ఎక్కడ గింత స్పేస్ లేకుండా అన్ని కవర్ అయిపోయినాయి. స్కూల్ టైం అయిన తర్వాత డిమార్ట్ ఏరియా చూసారు కదా. ఇప్పుడు షాపింగ్ పోతే ఈ టైంలో వెళ్ళాలన్నమాట. ఎవరు పబ్లిక్ ఉండరు. టైం 10:12 అవుతుంది. డిమార్ట్ లోపలికి వెళ్ళే వాళ్ళు లేరు ఎవరు. అన్నయ్య నేనైతే బండి మీద వెళ్తున్నాను ప్రజెంట్. చలో అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అండ్ మళ్ళీ బయలుదేరుతున్నాము. ఇక్కడికి వెళ్తాం ఏంటి నాకే తెలియదు అనమాట. జనరల్గా బయటికి వెళ్ళినా అంటే ఏ ఊరన్నా దాటచ్చు, ఏ దేశం అన్నా దాటచ్చు, ఏ రాష్ట్రం అన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. సో వచ్చాను, వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే నా బండి నేను వెళ్తున్నాను, అన్నయ్య బండి టైం 10:21. ప్రజెంట్ అయితే మనం ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ దారిలో జున్ను స్కూల్ స్కూల్ దారిలో వెళ్తున్నాను. జున్ను స్కూల్కి టైంలో దారి అంతా బిజీగా ఉంటుంది. ఇప్పుడంతా ఎవ్వరు లేకుండా అయిపోయింది. అసలు ఇళ్ళల్లో మనుషులు లేనట్టుగా అనిపిస్తున్నాయి వాడలన్నీ కూడా. ఇంటికి వచ్చాను. మరి విను నన్ను నా సౌండ్, బండి సౌండ్ అని చూసి నేను వచ్చినా అని చెప్తున్నాడు. ఏం చెప్తాడు ఇప్పుడు ఉన్నాడు, ఏం చెప్తాడు. అగ్గో ఎట్లా చూస్తాను చూడు టీవీ. బ్లేజర్ చేంజ్ చేయలే, ఏం చేంజ్ చేయలే. ఇంకా నా నచ్చిన చెప్పినాడు. కికి కన్నా నీకు నేను వచ్చినా అని తెలిసిందా నీకు? అంకుల్ నమస్తే. అంకుల్ తాడి చెట్టు మీద బిల్డింగ్ ఉన్నా, కానీ పక్కన ఉన్నా. మీరు తాడి చెట్టు మీద ఉన్నా, బిల్డింగ్ ఉన్నా, పక్కనే ఉన్నా అంటున్నా. మీరు తాడి చెట్టు మీద ఉన్నారు, నేను బిల్డింగ్ మీద ఉన్నా, ఆయన పక్కనే ఉన్నావు. అంటే మా ఇంటి పక్కనే తాడి చెట్టు ఉంది అనమాట. ఇప్పుడు ఏం కళ్ళు అంకుల్ గీసేది? పొద్దాడు కళ్ళు గీస్తాడు అంకుల్. అదే మొగ చెట్టు, ఆడ చెట్టు ఆల్రెడీ చెప్పినాం ఇది. అదే ఇది పరుపుతాడు. పండ్లు అంటే ఇది పడుపుతాడు. ఇది ముంజకాయ వండినాక తీసేదాన్ని పండుతాడు. ఓకే ఓకే. అదే మరి మీరు రెగ్యులర్ ఎంత ఇస్తలేరు కళ్ళు? రెగ్యులర్గా అంటే ఇప్పుడు ఏమంటారు, గొర్రెలు వెళ్ళాలి. గొర్రెలు వెళ్తేనే
చెట్టుకు గొల్ల రానప్పుడు మనం ఎక్కలేము, గొల్ల లేనప్పుడు మనం ఎక్కేసాం. అంతకుముందు గొర్రెలు వచ్చేది ఇయ్యలే కదా. అప్పుడు కొంచెం నేను వేరే పని నుంచి ఓకే. అవి కుదిరిపోయి దాన్ని కోసేసి ఇప్పుడు మళ్ళీ వచ్చేయాలి. మీరు ఏమన్నా కళ్ళు తాగాలనుకున్న వాళ్ళు ఈ చెట్టు కింద వచ్చి కూర్చొని తాగచ్చు. అంకుల్ చెట్టు మీకు లెక్కి దించిపోతాడు. మా ఇంటి పక్కన ఉంటుంది. చలో అంకుల్ అయితే దిగుతున్నాడు తాడి చెట్టు. రోజు ఇలా ఎక్కడ దిగడం. మీలో గౌడ్స్ ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ కిషన్ గౌడ్ అంకుల్ ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. చాలా వీడియోలు ఉన్నారు. కిందకే చూడండి, కిందకైనా చూడండి. అంకుల్ చెట్టు నుండి ఫోన్ చూస్తాడు, కొప్పడతాను అంకుల్ నేనే చెప్తాను వీళ్ళకు. బండి నడిపేటప్పుడు ఫోన్ వాడద్దు, చెట్లు ఎక్కేటప్పుడు కూడా ఫోన్ వాడద్దు. ఈ అంకుల్ అయితే మన ఛానల్ 4-5 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఇప్పుడు వెతుకుతున్నాడు ఛానల్ని. అది అంతకుముందు చిన్న ఫోన్ పట్టుకొచ్చుండే మీరు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాడు. ఇప్పుడు వెతుకుతున్నాడు ఛానల్ అంకుల్. వరప్రసాద్ వ్లాగ్స్, వరప్రసాద్ 2 సబ్స్క్రైబ్ చేయకుండా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంకుల్ అయితే దిగిండు. ఇవాళ వాతావరణం మాత్రం మంచిగా ఉంది. ప్రజెంట్ అయితే మొత్తం కిందికి వెళ్తున్నా నేను. షూ శబ్దం ఎట్లా అవుతుంది చూడండి. చలో అంకుల్ దిగిండు, వెళ్తున్నాడు. మనం ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు. ప్రజెంట్ అయితే మా విన్నాడు అయితే సైకిల్ మీద మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా ఆమె తిన్నావా? రిమోట్ పట్టుకున్నాడు. ఆమె తిన్నాడట. ఆమె తిన్నాడు. ఝాన్సీ ఆమె పెట్టిందా? ఝాన్సీ ఆమా అదేనా? చట్నీ ఆమా? వావ్, నువ్వు చట్నీ ఆమె తిన్నావా? అలాగనా? చట్నీ అయ్యి అన్నాడా? నువ్వు చట్నీ ఆమె తింటాడు, నేను కూడా చింతకాయ పచ్చడి నూనెతో తింటా. మా విన్ను నాన్న కూడా చింతకాయ పచ్చడితో తింటాడు. కార్తీక్ విన్ను పట్టణ పెట్టి తింటలేడా? ఓకే. ప్రజెంట్ అయితే ఇప్పుడు టీ పట్టుకొచ్చి ఇచ్చారు. టీ తాగుతున్నా నేనైతే. పొద్దున తాగలే అనమాట, ఎందుకంటే వచ్చి పొద్దున 5 గంటలకు వచ్చినాము. తాగలేదు. మేము అల్లం, ఇలాచి, చక్కెర గోల్డ్ టీ పౌడర్ వాడతాం. మీరేం వాడతాం కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చూసారా మా కార్తీక్ విన్ను డాన్స్ చూసారు కదా, ఎట్లా చేసినావు నువ్వు? సో ప్రజెంట్ అయితే మాకు సంక్రాంతి సకినాలు ఇంకా తింటున్నాం. చూసారా మేము అందరి ఇంట్లో అయిపోయినాయి కావచ్చు, అంటే నాకు తెలియదు కదా ఎవరి ఇంట్లో ఎట్టున్నాయి. మీ ఇంట్లో సకినాలు అయిపోయినాయి కూడా కామెంట్ చేయండి. సకినాలు చాయ్ పెట్టుకో తింటున్నా. ఏం చేస్తాను? ఏం తాగుతున్నావు నువ్వు? అమ్మ చాయ్ తాగుతున్నావు. మీలో ఇంకా ఎంతమంది సంక్రాంతి సకినాలు అప్ప తినేటోళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. సంక్రాంతి ఎన్ని రోజులు అవుతుంది? ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అవుతుందమ్మా? నెల రోజులు అవుతుంది సంక్రాంతి పోయి. నెల రోజుల దాకా మేము ఇంకా సంక్రాంతి అప్పుడు తింటూనే ఉన్నాం. ఓ చాయ్ ఊదుకుంటే తాగుతానమ్మా. ఎటు ఊతాను చూడండి మా కార్తీక్ను. తగ్గిందా? ముట్టుకొని చూస్తాను నేను. చూడు బయట తగ్గిందా? ఓ మంచిగుందా? చాయ్ అంటే బంగారం, ఎంత ఇష్టమో చూసి మా కార్తీక్ ముఖం ఎట్ట వెలిగిపోతుందో. అయ్యయ్యో చాయ్ ప్రియుడు చూసారా ఎలా ఉన్నాడో. అది ఎట్లా అవుతాడు వాళ్ళ చాయ్ని. అమ్మ అది చూడండి ఎట్లా అవుతాడు చాయ్. ఇది తాగిండే మళ్ళీ ఇక్కడ చాయ్ ఉందని మళ్ళీ అవుతాడు ఫేసు. ఏంటిది? నువ్వు చాయ్ తాగుతావా? అయిపోయింది తాగినవా? చాయ్ తాగినవా? నాన్న చాయ్ తాగుతాడట. మా విన్నాను ఫుల్ టైంపాస్ అవుతుంది. ఫుల్ చాయ్ తాగుతాడు, నన్ను చాయ్ తాగమంటాడు, తను చాయ్ తాగుతాడట. నువ్వు బ్లేజర్ చేంజ్ చేయవా మరి? డ్రెస్ చేంజ్ చేయవా? మరి ఫంక్షన్కి పోతున్నావు? ఫంక్షన్కి పోయింది సరిపోలేదా నిన్న? ఫంక్షన్లో పోయొచ్చినావు నిన్న? బస్సులో పోయొచ్చినావా? కార్లో పోయినావు? ఎట్లా పోయినావు? బస్సువా కారా? ఎట్లా పోయినావు? బస్సులో పోయినావా? నానా బస్సులో పోయినావా? దా వెళ్దాం దా. షూ ఎక్కడ ఇప్పేసిన రాత్రి? విన్నా అని వచ్చేసి అంగన్వాడీ తీసుకోతాను ఇప్పుడు ప్రజెంట్ అయితే. నాన్నదా ఎత్తుకోండి నడుచుకోదా బండి పోదామా? సరే ఎత్తుకోదా. విన్నా తీసుకొని ఇప్పుడు నేను అంగన్వాడికి వెళ్తున్నాం. బండి పోదామా? సరే బండి మీద పోదాంపా. కారా బండి? బండి మీద పోదాం. ఏంటిది? కూర్చోన్నా? నువ్వు తీస్తావా? తీ పెట్టు పెట్టు అట్లా కదా. ఓకే ఓకేనా? వచ్చిందా? పట్టలేదా? చలో విన్ను నాన్నైతే అంగన్వాడీ తీసుకొని వచ్చాను. దా
స్కూల్ కదా అంగన్వాడి కోడికి ఇష్టమేట వినడానికి. చలో గోయింగ్ ఇంటూ అంగన్వాడి స్కూల్. వీడు నాన్నైతే అంగన్వాడికి వచ్చాడు. తిన్నావా ఏమన్నా? ముక్కు కారుతుంది నీకు, ముక్కు మొత్తం. అంగన్వాడికి వచ్చినానికి వెళ్తున్నాం ఇక. ఓకేనా? అంగన్వాడీలో విన్ను. హాయ్ హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ బోలో హాయ్. అంగన్వాడీ నుంచి వెళ్ళి మనం రేషన్ షాప్కి వచ్చినాము కదా. అయ్యో దెబ్బ తాకిందా? అయిందా నీకు? రేషన్ షాప్కి వచ్చినాం మళ్ళా. విన్నాను ఏం చేస్తున్నాడు? బండి మీద కూర్చున్నావా? బియ్యం తీసుకోవడానికి వచ్చినావా? రైస్ తీసుకున్నాము, వెళ్తున్నాము రేషన్ షాప్. నువ్వు తీసుకో కేతి. రేషన్ షాప్కి వచ్చి రేషన్ తీసుకొని వెళ్తున్నాం మేము. విన్ను నేను. ఇక్కడ కుక్కర్ కరుస్తున్నాయి. కొక్కడి కుక్క అంటుంది. ఇక్కడ విన్ను చూస్తున్నాడు. హనుమాన్ టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ కోడి కుక్కర్ అంటుందట. ఆ వంట చూస్తున్నాడు అనమాట. ఏమంటుంది కోడి? ఏమంటుంది? అక్కడ ఉంటుందా? పైన ఉందా? కుక్కర్ అంటుందట. అదో ఏమంటుంది? కోడి ఏమంటుంది? కుక్కర్ అంటున్నాయి కోళ్ళు. విన్నాను. ఇంటికి వచ్చాము. 12:20 నిమిషాలు. మా విన్నాడు షూ ఇప్పేస్తున్నాడు. ఎట్లా ఇప్పేస్తున్నాడు? గేట్ పెడతా అని చెప్పేసి అలిగిండు అన్నట్టు ఏడతాడు. ఇప్పుడు బొబ్బాలు పెడితే తింటాడు ఇక. ఓకే తీస్తాలే. అమ్మయ్యా ఓకే వచ్చిందా? ఇది తీయవా? మీద తీయకుండా తీస్తున్నా. మధ్యాహ్నం 2:30. బయట వాతావరణంలో ఫుల్ ఎండ. ప్రజెంట్ ఇంకా అన్నం తినలేదు, ఏం తినలేదు. నేను అన్నం తినాలి. అమ్మ అన్నం తిన్నాను. అమ్మ బ్లౌజ్ కుట్టే కుడతామా? ధనంచింది అమ్మ బ్లౌజ్ కుడుతుంది. అమ్మ పాపకాన్ చేస్తుంది. ప్రజెంట్ అయితే టీవీ చూస్తూ సీరియల్ చూస్తూ. ప్రజెంట్ అయితే మనం చూద్దాం వంట ఏం వండేది మళ్ళీ అని చెప్పేసి మనం వంట ఏముందు చూద్దాం. ఎనీ సర్ప్రైజ్. దిస్ ఈస్ ఆలూ కర్రీ అండ్ దిస్ ఈస్ రైస్. గరంగా ఉంది, ఇంకెవరు తినలేదు. మధ్యాహ్నం 2:39 విన్ను నాని ఆడుతూ ఇట్లా నిద్ర వేయడు చూసారా. ఈ రోజు వరకు ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ ఒక 3-4 వీడియోస్ ఎడిట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ల్యాప్టాప్ తీస్తున్నా. ప్రజెంట్ అయితే ఎటు తీయాలి, మళ్ళీ జున్ను తీసుకురావాలి. ఈ వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కలుస్తా అని చెప్పారు. ఇవాళ వస్తారా వెయిట్ చేయాలి. వస్తా అంటున్నారు, రావట్లేదు ఎన్ని రోజులైనా కూడా. ఈ రోజు వస్తారనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. వస్తే మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్తాను. మళ్ళీ ఆలు కర్రీ, అన్నము అండ్ బెండకాయ పులుసు. నా టైం వచ్చేసి 3:10. నేను జున్ను తీసుకోవడానికి వెళ్తున్నాను. మళ్ళీ బయట చూడండి వాతావరణం మళ్ళీ మంచి గాలి వస్తుంది. జున్ను అనే దగ్గరికి వచ్చాను. మళ్ళీ జున్ను అని వామిటింగ్ వేసుకున్నాడు. ఇంకా నిన్న మార్నింగ్ 4 o'clock వరకు నిద్ర పోలే కదా. ఇవాళ క్లాస్లో అంతా నిద్ర వచ్చింది, ఎగ్జామ్ రోజు కదా. వెళ్తున్నాం బాయ్. జున్ను స్కూల్ తీసుకొచ్చాను. స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. స్కూల్ తీసుకొచ్చాను అంటున్నాను చూసారా. కన్ఫ్యూజ్ అవుతున్నా బాగా. చాలా జున్ను ఇంట్లో దించేసి మళ్ళీ బయటకు వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది తెలియదు. ఫ్రెండ్స్ కరీంనగర్లో అయితే ట్రాఫిక్ సిగ్నల్ స్టార్ట్ చేశారు చూసారు కదా. SRR కాలేజ్ దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. రోడ్ మొత్తం పార్కింగ్ ఏరియా అయిపోయింది చూసారు కదా. ప్రజెంట్ మనం పాల షాప్కి వచ్చాము. ఇటు సైడ్ ఎండ కొడుతుందని చెప్పేసి షెడ్ వేసారు. ఇక్కడ పాలు తీసుకొని వెళ్దాం. పాల ప్యాకెట్ తీసుకున్నాం కానీ ఇది బండిలో పెట్టుకోవాలి. జున్ను విన్ను ఇంటి దగ్గర అన్నారు కదా. నేను బయటకు వచ్చిన వర్క్ మీద ఐ థింక్ మా జున్ను అని విన్నాను బజ్జుకున్నట్టున్నారు. బయట డోర్ పెట్టేశారేంటి. సాయంత్రం 5 గంటలు. అమ్మ వాకింగ్ పోయినట్టుంది, బయటికి వెళ్ళింది. సో జున్ను విన్ను ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళింది అనమాట. వీళ్ళు ఏడుస్తారని చెప్పి బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఇవాళ ఇంట్లోకి బయటకి ఎన్నిసార్లు ఇంట్లోకి వచ్చినా ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా. మా అమ్మ బయట వాడితే వాకింగ్ అయిందని చెప్పేసి వెళ్ళినా. అయితే నేను బయటసరికి మా అమ్మ వచ్చేసి చూసారా వాకింగ్ వచ్చిందని ఇంట్లో గుండ్ర దగ్గర వచ్చిందట. అమ్మ ఎక్సర్సైజ్ చేయాలి ఇవాళ. ఎక్సర్సైజ్ దగ్గరకు పోయినా నేను. మా అమ్మ ఇట్లా ఉంది కావచ్చు అని. అక్కడ వస్తే మా అమ్మ లేదు. ఇక్కడ చూడరా మా జున్ను విన్ను స్నానాలు చేసి ఇక్కడ ఆటలాడుతున్నాను కదా. రాత్రి 8:09. మళ్ళీ జున్ను విన్ను నేను ముగ్గురం బయటికి వెళ్తున్నాం అనమాట. అప్పటి బయటికి వెళ్దాం అనుకున్నాము కానీ వీలు కాలేదు. ఇప్పుడు వచ్చేసి బయటికి వెళ్తున్నాము. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తారు కదా, వీళ్ళ కోసం బయటకు వెళ్తున్నా యాక్చువల్గా. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 8:21. జున్ను విన్ను తీసుకొని అయితే మన రైల్వే స్టేషన్కి వచ్చాను. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రస్తుతానికి వాళ్ళు ఎవ్వరు ఉండరు, కొత్త ఖాళీ. ఇంకా ఆడుకోపో ఇంకా. సో రైల్వే స్టేషన్ తీసుకుంటే ఇది విన్ను నాని జున్ను నాని. సో రైల్వే స్టేషన్ మేము ముగ్గురం మాత్రకే, ఎవ్వరం లేవు. ట్రైన్ లేదు. ఎక్కడ ట్రైన్ ఉందా? ట్రైన్ లేదు, ఏం లేదు. సో వీళ్ళ కోసం అని చెప్పేసి ప్రస్తుతానికి రైల్వే స్టేషన్కి వచ్చాను. సో బయలుదేరుతాం. ఇంకా మళ్ళీ పోదామా ఇట్లా ఒక నిమిషం చూడండి. సో నెక్స్ట్ వీడియోలో వరప్రసాదవరం చాలా మన డెవలప్మెంట్ సంబంధించిన వీడియోస్ ఇట్లా వస్తాయి. సో చూద్దాం, వెళ్దాం. వెళ్తే బయలుదేరుదాం. ఇంకా జున్ను ఏమో ముందర దిగుతున్నాడు, విన్ను నన్ను పట్టుకొని నడుస్తున్నాడు.
సో నో బడీ. నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫోటో ఉంది అక్కడ చూపెడుతున్నాడు జున్ను. ఎవరు లేరు కౌంటర్లో. సో వీఆర్ గోయింగ్ నౌ ఫ్రమ్ హియర్. దానా బయట ఇది మనకి మళ్ళీ సేమ్ ఇది పొజిషన్. అమ్మయ్యా. సో మొత్తం అయితే ఈ విధంగా ఉంది ప్రస్తుతం మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో. మా విన్నా స్టార్ట్ చేస్తాడు చూడండి బండి. పెట్టే అయ్యో ఆన్ చేసేసి చూసిలా. ఆకాశంలో చందమామ కనిపిస్తుంది. మేము ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్లో బయలుదేరాము. మా జున్నా లడ్డు తిన్నాడు. మా విన్నా లడ్డు ఇచ్చి అక్కడ తినమంటే తినలే కానీ వీకుతాడు చూసిలా. దా దా పట్టుకో 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 అట్లా పట్టుకో కింద పోదు. దానికి కీ ఉన్నది, బండి కీ ఉన్నది. అట్లే మనం గేట్ వేద్దాం. కీ ఉన్నది, బండికి తీసుకురండి. ఒక శ్యామల వాళ్ళు లడ్డు ఇచ్చారు కదా, శ్యామల అంటే లడ్డు ఇస్తే జున్ను తిన్నాడు. విన్నేమో సపోర్ట్ వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చినాకనేమో లడ్డు పట్టుకొని ఎక్కుతున్నాడు. వాళ్ళ చూడండి ఏం కావాలి. అక్కడ ఇప్పుడు వాళ్ళ శ్యామల ఇంటికి వెళ్ళాము. లడ్డులు ఇచ్చారండి మాకు. అయితే అక్కడ జున్ను ఇస్తే తిన్నాడు. విన్ను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఇప్పుడు వచ్చేసి కవర్ పట్టుకొచ్చి ప్లేట్ తెచ్చుకోసి వెయ్యారట. మన మరి ఇస్తే అడిస్తే ఇల్లే ఇక్కడికి వచ్చి ఎట్లా చెప్తాను, ఎట్లా చెప్తానమ్మా కదా. తిన్నాడా ఆడ తినమంటే తిన్నాడా? ఆడ తినమంటే తినలే అసలుకి. ఇక్కడికి వచ్చి లడ్డు కావాలి పెట్టి నేను తింటానా? నీకు అద్దు కదా. కావాలి నీకు? కావనా నీకు? కావనా? ఏం కావాలి? అదేంటిది? లడ్డు. లడ్డు కావనా? సరే ఇస్తా నీకు లడ్డు ఇస్తా. విన్ను నాన్నకి లడ్డు ఇస్తా. విన్ను నాన్నకి లడ్డు ఇస్తా. పెళ్లి లడ్డు చేతితో చేసిన లడ్డట. ఇక తిను. ఓకే తిను. చూసలా కార్తీక్ విన్నా అని ఎట్లా తింటారు లడ్డు? హాఫ్ కడి వేసుకొని 30. అక్కడ తినమంటే దొంగ అస్సలు ఎందుకు మరాడా అమ్మ. సో ఫైనల్లీ లడ్డూలన్నీ కథ చేసినాం. మా విన్నాన్ని 2 లడ్డు తిన్నాడు, జున్నాన్ని 2 లడ్డు తిన్నాడు, నేను 2 లడ్డు తిన్నా, ఇంకొక లడ్డు తిన్నారు అందరు కలిసి. అగో నాన్న తిన్నదట, అమ్మ తిన్నదట. అమ్మో అమ్మ నాన్న తిన్నదట, అమ్మ తిన్నదట. నాన్నమ్మ తిన్నదట. నాన్నమ్మ కొంచెం ఇచ్చిన అట్లా టేస్ట్ ఇచ్చిన. అమ్మ తిన్నదా? ఎవరు తిన్నారు? అమ్మ తిన్నదా? ఓకే అమ్మ తిన్నదట. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు మీ నెక్స్ట్ వీడియో చేద్దాం. బై బై. జై కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.